ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఏ ఫ్యాక్టరీకి అయితే వచ్చామో ఇక్కడ తయారవుతాయి 4-stroke సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ 109.7 cc స్కూటర్. ఇక్కడ ప్రతి 16 నిమిషాలకు ఒక స్కూటర్ సిద్ధమైపోతుంది. అది ఎలాగో చూద్దాం రండి. అన్నిటికంటే ముందు స్కూటర్ గుండె అంటే ఇంజిన్ ను అసెంబుల్ చేస్తారు. క్రాంక్ కేసును జోడించి ఇక్కడ ఇంజిన్ బేస్ తయారు చేస్తారు. ఇక్కడ సిలిండర్ హెడ్ అసెంబుల్ చేస్తారు. ఇంజిన్ కు దీనివల్లే పవర్ లభిస్తుంది. ఇక్కడి నుంచే ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ ఇంజిన్ లోని కంబషన్ ఛాంబర్ లోకి చేరుతుంది. సిలిండర్ హెడ్ పైన గ్లూ వేసిన తరువాత దాన్ని క్రాంక్ కేసుతో పాటు సబ్ లైన్ నుంచి మెయిన్ లైన్ పైకి తీసుకొస్తారు. ఇక్కడే క్రాంక్ కేసులో సిలిండర్ బ్లాక్ అసెంబుల్ చేస్తారు. సిలిండర్ హెడ్ అసెంబ్లీలో క్యాన్ చైన్ అసెంబుల్ చేస్తారు. ఈ మెటల్ చైన్ సిలిండర్ హెడ్ ను స్టార్ట్ చేయడంలో సాయం చేస్తుంది. దానివల్ల ఇంజిన్ కు పవర్ లభిస్తుంది. ఇక స్పార్క్ ప్లగ్ వంతొచ్చింది. అది ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ ను ఇగ్నైట్ చేసే పని చేస్తుంది. అవును, దీని నుంచి పుట్టే మంటతోనే స్కూటర్ ముందుకు నడుస్తుంది. ఇప్పుడు ట్రాన్స్మిషన్ అసిస్తున్నారు. ఫేస్ ఫిక్స్డ్ డ్రైవ్ ఇంకా మూవబుల్ డ్రైవ్ క్రాంక్ షాఫ్ట్ లో ఫిట్ చేస్తారు. వాటిపై ఈ బెల్ట్ సెట్ చేస్తారు. పవర్ అందగానే ఫేస్ మూవబుల్ డ్రైవ్ కదులుతుంది. దాంతో పాటు ఈ బెల్ట్ తిరుగుతుంది. వాటి సాయంతో తర్వాత వీల్ తిరగడం మొదలవుతుంది. కార్బొరేటర్ అసెంబుల్ చేసిన తరువాత కవర్ వేస్తారు. అంతే, చూసారా, ఇంజిన్ రెడీ అయిపోయింది. ఇంజిన్ వెయిటే సుమారు 30 కిలోలుంటుంది. ఇప్పుడు సిద్ధంగా ఉన్న ఇంజిన్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ కోసం ఈ ఇంజిన్ ని టెస్ట్ స్ట్రిక్ పై పెడతారు. తర్వాత ఈఎస్ అంటే ఎలక్ట్రిక్ స్టార్ట్ మోటార్ ఆన్ చేసి ఇంజిన్ స్టార్ట్ అబిలిటీ, నాయిస్, ఆర్పిఎం అంటే రొటేషన్ పర్ మినిట్ చెక్ చేస్తారు. ఇప్పుడు స్కూటర్ బాడీ ఎలా తయారవుతుందో చూద్దాం. ఈ హైడ్రాలిక్ ప్రెస్ మెషిన్ లో స్టీల్ షీట్స్ తో సైడ్ ప్యానెల్స్ తయారవుతాయి. తర్వాత ఈ మెకానికల్ ప్రెస్ లో ఈ ప్యానెల్స్ ట్రిమ్మింగ్ జరుగుతుంది. ఇక ఇక్కడ స్టీల్ మెటల్ తో తయారైన స్టైలింగ్ ప్యానెల్స్ ను రోబోటిక్ వెల్డింగ్ చేస్తారు. వెల్డింగ్ అయిన ఫెండర్ సైడ్ ప్యానెల్స్ ను పెయింటింగ్ కోసం పెయింటింగ్ సెక్షన్ లోకి పంపుతారు. ఈ ప్రాసెస్ లో పార్ట్స్ ను అక్రిలిక్ బ్లాక్ పెయింట్ లో ముంచుతారు. తర్వాత కలర్ పెయింటింగ్ కోసం ఆటోమేటిక్ స్ప్రే సెక్షన్ లోకి పంపిస్తారు. ఇక్కడ రాయల్ వైన్ కలర్ వేస్తున్నారు. ఈ కంపెనీలో బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అదే. చివర్లో క్లియర్ పెయింట్ మాన్యువల్లీ స్ప్రే చేస్తారు. ఇక స్కూటర్ ను పెయింట్ చేయడానికి సుమారు 700 ml పెయింట్ ఉపయోగిస్తారు. అద్భుతం, అంటే పూర్తిగా 1 లీటర్ కూడా పట్టదు. ఇక పెయింటింగ్ తర్వాత అసెంబ్లీ సెక్షన్ కి వెళదాం. ఇక్కడ ఇంజిన్ కు రియర్ వీల్ జోడించి ఇంజిన్ కు సైలెన్సర్ బిగిస్తారు. సైలెన్సర్ వల్లే ఇంజిన్ పొగ బయటకు వస్తుంది. అలా నాయిస్ రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ ఫిట్ చేస్తారు. ఇది కార్బొరేటర్ కు క్లీన్ ఎయిర్ ను పంపుతుంది. ఈ ఫ్రేమ్ స్కూటర్ లోని అన్ని పార్ట్స్ ను కవర్ చేస్తుంది. దీనిపై ఇంజిన్ ను ఫిట్ చేసి 5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఫిట్ చేస్తారు. ప్యానెల్ బాటమ్ తర్వాత ఫ్రంట్ ఫోర్క్ ను ఫ్రేమ్ పైన స్క్రూతో బిగిస్తారు. ఇప్పుడు ఈ ఫోర్క్ పైన హ్యాండిల్ బార్ అసెంబుల్ చేస్తారు. తరువాత సగం తయారైన ఈ స్కూటర్ ను ప్రీ లైన్ నుంచి సబ్ లైన్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ మొదట చాసీపై రేర్ ప్యానెల్ ఫిక్స్ చేస్తారు. తర్వాత హ్యాండిల్ బార్ పై స్పీడోమీటర్ ని మౌంట్ చేస్తారు. మీ వేగం లెక్కలు చూపేది ఇదే. ఇక హెడ్ ల్యాంప్ విషయానికి వద్దాం. దీన్ని హ్యాండిల్ బార్ పైన బిగిస్తారు.
తర్వాత ఈయన ఫ్రంట్ ప్యానెల్ అమర్చుతాడు. ఇక టెయిల్ ల్యాంప్ బిగిస్తారు, ఎందుకంటే బ్రేక్ వేసినప్పుడు వెనకున్న ఎర్ర లైటు వెలగడం తప్పనిసరి. తర్వాత సైడ్ ప్యానెల్, బ్యాక్ ప్యానెల్ ఇంకా పిలియన్ హ్యాండిల్ బిగిస్తారు. ఆ తర్వాత బిగించేదే స్కూటర్ సీట్. మొత్తం స్కూటర్ వెయిట్ 104 కిలోలుంటుంది. తర్వాత హెల్మెట్ వేసుకున్న ఈయన స్కూటర్ తీసుకుని బయటికెళ్తాడు. నిజానికేనా టెస్ట్ రైడర్. ఈయన దాన్ని రైడ్ చేసి ఫంక్షన్ చెక్ చేస్తారు. ఈ ఫ్యాక్టరీలో ప్రతిరోజు 1700 స్కూటర్లు తయారు చేస్తారు. అంటే నెలకు 51, ఏడాదికి 6 లక్షల స్కూటర్లకు పైనే. ఎంత వేగంగా తయారవుతాయో అంత స్పీడ్ గా అమ్ముడవుతాయి. ప్రతి నిమిషం ఒక స్కూటర్ సేల్ అవుతుంది. కంఫర్ట్, స్టైలింగ్ తో అద్భుతమైన కలయిక ఉన్న బ్యూటిఫుల్ వెహికల్ పై దూసుకెళ్లాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి.